హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ ఏంటనేది చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 FNO అండ్ SAW త్రూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఫర్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అని ఇష్యూ చేశారు. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ విల్ బీ యాజ్ ఫాలోస్. ఫర్ SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకు 3 years ఇన్ అడిషన్, సో వాళ్ళ సర్వీస్కి అడిషన్లో 3 years అయితే ఇచ్చారు. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ వాళ్ళకి 10 years అయితే ఇచ్చారు. ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకైతే 10 years అయితే ఇచ్చారు. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 years విత్ ఆల్ రిలాక్సేషన్స్ పుట్ టుగెదర్. సో మొత్తం రిలాక్సేషన్ని అంతా కలుపుకొని మీకు ఏజ్ అనేది 52 years లోపు అయితే ఉండాలి. తర్వాత అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజ్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇక్కడ ఇచ్చారు. సో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఈ డీడీ అనేది మీరు ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఈ అడ్రస్లో అయితే మీరు డీడీ అయితే కట్టాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అని. సో ఇది మెన్షన్ చేసి మీరు డీడీ అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మీకు OC, BC క్యాండిడేట్స్కి 500 rupees అయితే ఎగ్జామ్ ఫీజు అనేది పెట్టారు. అలాగే SC, ST ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 200 rupees అయితే ఉంది. సో OC, BC వాళ్ళకి 500 rupees ఉంది, SC, ST ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 200 rupees అయితే ఉంది. సో ఇదైతే డీడీ రూపంలో కట్టాల్సి ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టోటల్ 100 marks అయితే ఉంది. సో 75% will be allotted for aggregate of marks obtained in all the years in qualifying examination or any other equivalent qualification. సో 75% మార్క్స్ అయితే మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దాంట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీకు 75% మార్క్స్ అయితే ఇస్తారు. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చినటువంటి మార్క్స్ని ఏదైతే మీరు చదువుకున్నారో దాంట్లో వచ్చిన మీకు మార్క్స్ని బేస్ చేసుకొని వెయిటేజ్ ప్రకారంగా మీకు మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. సో మీకు ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు, జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇచ్చారు, వెయిటేజ్ అప్ టు 15% విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరిజం బేసిస్ ఇంక్లూడింగ్ COVID-19. సో COVID-19 టైంలో కానీ లేదంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరిజం బేసిస్ మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు వెయిటేజ్ 15% కూడా ఇస్తామని చెప్తున్నారు. సో ఇదంతా మీకు ఎలాంటి ఎగ్జామ్ రాత పరీక్ష అయితే లేకుండానే రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ వర్కింగ్ ఏరియా, ఒకవేళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 2.5 marks అయితే యాడ్ అవుతాయి 6 months ఇన్ ట్రైబల్ ఏరియాలో ఒక 6 months వర్క్ చేసినట్లయితే వాళ్ళకి 2.5 marks యాడ్ అవుతాయి. ఒకవేళ రూరల్ ఏరియాలో వర్క్ చేసినట్లయితే 2.0, ఒకవేళ అర్బన్ ఏరియాస్లో వర్క్ చేసినట్లయితే 1.0 marks. ట్రైబల్ ఏరియా అంటే ఏంటి అంటే అటవీ ప్రాంతంలో, రూరల్ ఏరియా ఏంటి అంటే మనకు గ్రామీణ ప్రాంతంలో, అదే అర్బన్ ఏరియాస్ అంటే సిటీ ప్రాంతంలో. సో అలాంటి ప్రాంతాల్లో వర్క్ చేసిన వాళ్ళకి 2.5, 2.0, 1.0 మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి వెయిటేజ్. సో ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్, మీకు అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే January 6th నుంచి January 20 వరకు అయితే 10:30 to 5 PM లోపలైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 11th నుంచి 15th వరకు అయితే హాలిడేస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్స్లో. సో ఆ రోజైతే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో మీకు తర్వాత అప్లై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు January 28th అయితే రిలీజ్ చేస్తారు. అలాగే పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్, సో ఇదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే February 5th అనేది రిలీజ్ చేస్తున్నారు. తర్వాత ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 15th February. సో
మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 5 తారీఖు వస్తుంది, ఫిబ్రవరి 5కు. అలాగే అదే నెలలో ఫిబ్రవరి 15కు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉంది. దీంట్లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఒకటి బీసీఏ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఒకటి ఎస్టీ ఉమెన్. సో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇలా కేటగిరీ వైజ్గా. దీనికి ఇంటర్మీడియట్ ఉండాలి, ప్లస్ డిప్లొమా, ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ with 1 year apprentice in a government affiliated institutions, must be registered in Andhra Pradesh Paramedical Board registration with up to date renewal. సో ఒకవేళ మీకు ఇదేంటి ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్లోనే మీకు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫీమేల్ నర్సింగ్ పోస్టుకు చూసుకున్నట్లయితే ఇక్కడ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. ఒకసారి అయితే మీరైతే క్లియర్గా చూసుకోండి. ఆ తర్వాత దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ విత్ మస్ట్ హ్యావ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. సో మీకు ఎస్ఎస్సి అయినా ఉండాలి, లేదంటే దాంతోపాటు మీకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత శానిటరీ అటెండర్ కమ్ వాచ్మ్యాన్, దీనికైతే 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా మనకు కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఒకసారి అయితే మీరైతే ఇవన్నీ చెక్ చేసుకోండి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. మీ కేటగిరీ ఏది ఏంటి అనేది ఇక్కడ చెక్ చేసుకొని, మీకు వేకెన్సీస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్లో. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.